హాయ్, నేను మీ కంపైలర్ జీనియస్ 365ని. వీడియోలో టర్బో సి ప్లస్ ప్లస్ ఎలా డౌన్లోడ్ చేయాలి అలాగే ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఇది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో మనము డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనము క్రోమ్ని ఓపెన్ చేసుకొని అక్కడ టర్బో సి ప్లస్ ప్లస్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. గూగుల్లో ఫస్ట్ లింక్లోనే డౌన్లోడ్ టర్బో సి ప్లస్ ప్లస్ అని డెవలపర్ ఇన్సైడ్ వెబ్సైట్ నుంచి మనకి ఫస్ట్ లింక్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్ పేజ్లో స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇలాగా ఇక్కడ మనకి టర్బో సి ప్లస్ ప్లస్ అనే బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం ప్రెస్ చేసిన వెంటనే మన వస్తుంది ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ జిప్ ఫైల్ని మనము డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో వచ్చి ఓపెన్ చేసుకోవాలి. ఇది మనకు డౌన్లోడ్స్ అనే ఫోల్డరు ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి టర్బో సి 3.2 అనే జిప్ ఫైల్. ఈ ఫైల్ని మనము డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని మనము setup.exe అనే అప్లికేషన్తో మనం ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తూనే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీరు జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తాము. ఇది ఇక్కడ లైసెన్స్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ అన్నమాట. ఇవి కూడా నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్స్టాల్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ యూజర్ యాక్సెస్ కంట్రోల్ వస్తుంది, ఎస్ అని ఇవ్వాలి. సో ఇలా మనకు ఇన్స్టాలేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్గా ఫినిష్ అనే బటన్ వస్తుంది. ఇక్కడ ఫినిష్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇంతటితో మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు టర్బో సి ప్లస్ ప్లస్ ఎలా ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి టర్బో సి ప్లస్ ప్లస్ అని వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇలా మనకి ఫుల్ స్క్రీన్లో ఇది టర్బో సి ప్లస్ ప్లస్ యొక్క స్క్రీన్ అన్నమాట. ఇక్కడ నుంచే మనము సి ప్రోగ్రామ్స్ అనేవి టైప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe for more videos.